సో మన కరెంట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరండి? 2022 నుంచి చూస్తున్నాం. జనరల్ అనిల్ చౌహాన్ గారు. సో ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చేసే పనేంటంటే మన ప్రభుత్వానికి ఒక మిలిటరీ అడ్వైజర్ లా పనిచేస్తారు. మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్మీ ఉన్నారు, నేవీ వాళ్ళు ఉన్నారు, ఎయిర్ స్టాఫ్ ఉన్నారు. సో ఆర్మీ స్టాఫ్ కి చీఫ్ ఉంటారు, నేవల్ స్టాఫ్ కి చీఫ్ ఉంటారు, ఎయిర్ స్టాఫ్ కి కూడా చీఫ్ ఉంటారు. అది ముందు నుంచి ఉన్న పద్ధతి. బట్ ముగ్గురిని కనెక్ట్ చేస్తూ మనకు ఒకరు కావాలి కదా. సో ఈ ముగ్గురిని కనెక్ట్ చేసే బాడీనే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లేదా సిడిఎస్ అని మనం క్రియేట్ చేసుకున్నాం. ముందు నుంచి లేదు ఇది. సో ఇలా క్రియేట్ చేసుకున్నాక మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద జనరల్ బిపిన్ రావత్ గారు పనిచేశారండి. సో బిపిన్ రావత్ గారు చనిపోయిన తర్వాత సెప్టెంబర్ 2022లో అనిల్ చౌహాన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇప్పటికీ ఆయనే ఉన్నారు, ఇకపై కూడా ఆయనే ఉండబోతున్నారని సెంటర్ క్లియర్ గా చెప్పడం జరిగింది. సో సిడిఎస్ యొక్క టెన్యూర్ అనిల్ చౌహాన్ గారి యొక్క టెన్యూర్ ని ఎక్స్టెండ్ చేశారు. ఒక లైన్ లో సిడిఎస్ వర్క్ ఏంటో చెప్పాలంటే మిలిటరీ అడ్వైజర్. మిలిటరీలో కూడా టాప్ పోస్ట్ ఏదైనా ఉందంటే అదే సిడిఎస్. జనరల్ చౌహాన్ గారు ఇండియన్ ఆర్మీలో 1981 నుంచి కూడా 1980s నుంచి కూడా ఆయన సర్వీసెస్ ని సేవల్ని అందిస్తున్నారు. అండ్ ఈయనకి రకరకాల అవార్డ్స్ ఉన్నాయండి. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ్ సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, ఈ మెడల్స్ అన్నీ ఉన్నాయి ఈయన సర్వీసెస్ కి. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్నప్పుడు ఎస్ మిలిటరీ అడ్వైజర్ అని చూసాం. ముందు నుంచి ఉందా పోస్ట్? లేదు. మరి ఎప్పటి నుంచి ఉంది? 2019 నుంచి క్రియేట్ చేయబడిందండి ఈ పోస్ట్ అనేది. ఎందుకు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ స్టాఫ్ మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ ని ఇంప్రూవ్ చేయడం కోసం. ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? ఆటోమేటిక్ గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకు వస్తుంది.